అందరికీ కూడా శలం. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క ఉన్నతమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండగలిగాం. అందులో ఏ సందేహం లేదు. ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి మనం అందరము కూడా విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని తీసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ వాక్యము మనము పరిశీలన చేసినట్లయితే 2 విషయాలు మనం గమనించవచ్చు. మొదటిది, మన దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు కృపగలిగిన వాడు. ఎలాంటి దేవుడు అంట? కృపగలిగిన దేవుడు. ఆయన కోపించి మనల్ని అసహ్యించుకునే దేవుడు కాడు. ఈ లోక మనుషుల వలె నీ యొక్క పరిస్థితిని బట్టి లేదా ఈ లోక పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడు కాడు. ఆయన కృపను చూయించే దేవుడు, కనికరాన్ని చూయించే దేవుడు. రెండో మాట ఏంటంట, ఆయన యొక్క వాత్సల్యత స్టెబుల్గా ఉంటుందట. అంటే ఎడతెగక ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏదైతే ప్రేమ ఈరోజు మన ఎడల చూపిస్తూ ఉన్నాడో, ఏ ప్రేమనైతే ఆయన మన ఎడల కనపరుస్తూ ఉన్నాడో, ఆ ప్రేమలో మార్పు అనేది ఉండదు. ఈరోజు బహుశా నీ భర్త చేత నువ్వు అవమానించబడుతున్నావేమో, నీ కుమారుల చేత నువ్వు దూషించబడుతున్నావేమో, లేదా నీ అత్తవారింట్లో నువ్వు బాధలు ఎదుర్కొంటున్నావేమో, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్నావేమో, చదువుకుంటున్నటువంటి చదువులో ఒకవేళ నిన్ను దూషిస్తున్నారేమో. భయపడకు, నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు అంట? కృప కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. అందుకోసమే మనం నిర్మూలం కావట్లే. ఈరోజు మనకి బలం ఉంది కాబట్టి, ఈరోజు మనకి ధనం ఉంది కాబట్టి, ఈరోజు మనకి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి మనం సజీవులంగా ఉన్నాము అని కాదు. దేవుని యొక్క కాపుదల మనకున్నందువలనే మనము సజీవులంగా ఉన్నాము, నిర్మూలము కాలేదు. అంత మాత్రమే కాదు, మనం ఏదో మంచి పనులు చేస్తున్నందువలన మనకి ప్రతిరోజు నూతన జీవం ఇవ్వబడలేదండి. మనం దాన ధర్మాలు చేస్తున్నందువలన మనం ఈరోజు బ్రతికున్నాము అనుకోకూడదండి. దేవుని యొక్క కృప, వాత్సల్యత. పాపము చేయని మనుషుడు, నరుడంటూ ఎవరు లేరు అని వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. దేనిని బట్టి అంటే ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే ఇది సాధ్యమై ఉన్నది. అంత మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు ఈ రోజున శత్రువుల చేత, ఇబ్బందుల చేత, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం చేత, లేదా ఏదో ఒక అనారోగ్యం చేత నశించిపోలేదు అంటే దానికి కారణం కూడా దేవుని యొక్క కృపే. అంత నేను ప్రీ ప్లాన్డ్గా ఉన్నానండి, ఇన్సూరెన్స్లు అన్నీ చేయించేసుకున్నాను, లేదా మంచి క్షేమంగా ఉండాలని మంచి గృహం కట్టించుకున్నాను. ఇవి కాదు, ఈ సెక్యూరిటీ రీజన్స్ కాదు. మనం నిర్మూలంగా కాకుండా ఉండడానికి కారణం దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదల. అందుకే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు మహాకృప కలిగిన వాడు, ఆయన కృప ఉన్నందువల్లే నేను ఈరోజు బ్రతికున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు నువ్వు సజీవంగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి, నీ శత్రువుల వలన, నీ విరోధుల వలన, నీకున్నటువంటి సమస్యల వలన నువ్వు కృంగిపోకుండా ఉండడానికి, వాటి వలన నీకు ప్రాణహాని లేకుండా ఉండడానికి కారణము దేవుడే. దేవుడు ఉన్నాడు, ఆయన నీ పైన వాత్సల్యత చూపిస్తున్నాడు గనక క్షేమంగా ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు. సో ఈరోజు ఆయన కోసం జీవిద్దాం, ఆయన వాక్యం చదువుదాం, ప్రార్థన చేద్దాం, ఆయనకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థించుకుందాము. జీవం కలిగిన తండ్రి, వందనాలు. అవునయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క వాత్సల్యతను బట్టి
మేము ఈరోజు నిర్మూలం కాలేదు నాయన. ఈరోజు మాకున్న జ్ఞానం, బలం, శక్తి, ఆస్తి పాస్తులు, సంపదలు ఇవేవి కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచలేదు తండ్రి. కేవలము మీ కృప, మీ వాత్సల్యత, ఎడతెగని మీ యొక్క సహాయము, కనికరము మీ సజీవులుగా ఉండడానికి కారణమై ఉన్నది తండ్రి. ఈ రోజున మంచి ఆరోగ్యంతోనూ మంచి ఆర్థిక పరిస్థితితోనూ ప్రతి బిడ్డను నింపండి. ఈ రోజున తండ్రి ప్రయాణాలను దీవించండి, పనులను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి, విడుదలను అనుగ్రహించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.